ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. పిల్లల చదువులపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. యువతను అగ్నిపథ్ వైపు ప్రోత్సహించాలని భారత వైమానిక దళం అధికారి సందీప్ అన్నారు. ఆదివాసీల అభివృద్ధితోనే దేశం అన్ని రంగాల్లో వృద్ధి సాధిస్తుందని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ డైరెక్టర్ అరుణ్ కాంతి బక్షి పేర్కొన్నారు. సైనికుల సంక్షేమానికి కలిసికట్టుగా కృషి చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. పిల్లల చదువులపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు బాపట్ల జిల్లాలో ఉపాధ్యాయ తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విద్యార్థులతో ముచ్చటిస్తూ పాఠశాలల్లో వసతి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యార్థులు మరింత మెరుగ్గా విద్యలో రాణించేలా చూడాలని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చదువు ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క తల్లి తండ్రి ఆలోచించుకుని మేము చేసే పని మేము చేస్తాం, మీరు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది. ఈ పిల్లలందరూ బాగుంటేనే మనకు రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. సమాజంలో విలువలతో కలిసి ముందుకు పోయే వ్యక్తులు ఉంటారు, వాళ్ళను కూడా ఐడెంటిఫై చేద్దాం, ఆ స్కూల్లో కూడా పెడదాం. ఎక్కడికక్కడ పెట్టి ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే మనకుండే వారసత్వ సంపద భవిష్యత్తుకి అందజేసే పరిస్థితి వస్తుంది. తప్పకుండా చేస్తా అని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నా. యువతను అగ్నిపథ్ వైపు ప్రోత్సహించాలని భారత వైమానిక దళం అధికారి సందీప్ అన్నారు. ఈ రోజు పార్వతీపురం ప్రభుత్వ కళాశాలలో అగ్నిపథ్ భారత వైమానిక దళంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ వైమానిక దళం అథారిటీ నుంచి కార్పొరల్ సందీప్, సార్జెంట్ ఎస్డి జాట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ, ఇంటర్లో 50% ఉత్తీర్ణత సాధిస్తే వైమానిక దళంలో చేరేందుకు అర్హత ఉంటుందన్నారు. అగ్నిపథ్లో 4 సంవత్సరాల కాలపరిమితి ముగిసిన అనంతరం 25% ఉద్యోగ భద్రత ఉంటుందని వివరించారు. ఆదివాసీల అభివృద్ధితోనే దేశం అన్ని రంగాల్లో వృద్ధి సాధిస్తుందని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ డైరెక్టర్ అరుణ్ కాంతి బక్షి పేర్కొన్నారు. ఈ రోజు నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆధ్వర్యంలో 16వ జాతీయ గిరిజన యువ సమ్మేళనాన్ని విశాఖలోని గీతం విశ్వవిద్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశం గర్వించేలా ఆదివాసీ యువత ఆత్మవిశ్వాసంతో ఎదగాలని పిలుపునిచ్చారు. విభిన్న సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన భారత్లో ఆదివాసీలు కూడా ఒక భాగమని పేర్కొన్నారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆదివాసీలు తెలుసుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఆయన వివరించారు. సైనికుల సంక్షేమానికి కలిసికట్టుగా కృషి చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు. సైనిక దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో పతాక నిధికి విరాళం, మాజీ సైనికులకు మెమెంటోలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మాజీ సైనికుల సంక్షేమానికి పతాక నిధి పేరిట విరాళాలు సేకరించడం జరుగుతుందన్నారు. పండుగ వాతావరణంలో ఆత్మీయ సమావేశంలా మధుర స్మృతిలా నిలిచిపోయేలా ఉపాధ్యాయ తల్లిదండ్రుల సమావేశాలు నిలుస్తాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. అలాగే అనకాపల్లి జిల్లా పరవాడ మండలం తానాం గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ, తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య సత్సంబంధాలకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న తూర్పు భూమధ్య రేఖా ప్రాంతం హిందూ మహాసముద్రం వద్ద అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని, రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి వెల్లడిస్తూ,
ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా గల ఎగువ వాయువు ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం ఏర్పడినది. దాని అనుబంధ ఉపరితల ఆవర్తనము మధ్య ట్రోపోస్ఫిరిక్ స్థాయిల వరకు విస్తరించి ఉంటుంది. తదుపరి 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉన్నది. వీటి కారణంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమల్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షము 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. ప్రార్థనా మందిరాల నిర్మాణాలతో ప్రశాంత వాతావరణంలో భగవంతుణ్ణి స్మరించుకునేందుకు అవకాశం కలుగుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ, పౌర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఈ రోజు ఏలూరు జిల్లా నూజివీడులో నిర్మించనున్న క్రిస్టియన్ సామాజిక భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైస్తవుల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం 150 కోట్ల రూపాయలను కేటాయించిందని తెలిపారు. జిల్లా సమీక్షా కమిటీ డీఆర్సీ సమావేశం ఈ నెల 9వ తేదీన జరుగుతుందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఈరోజు సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9వ తేదీన ఉదయం 11 గంటల నుంచి ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధ్యక్షతన డీఆర్సీ సమావేశం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారని, అధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాలని ఆదేశించారు. పాఠశాలల్లో విద్యా ప్రగతికి ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలికల గురుకుల పాఠశాలల్లో ఈరోజు జరిగిన ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాలికలకు మెరుగైన విద్య అందిస్తే వారు జీవితాంతం ఆనందంగా ఉంటారన్నారు. ఈ లక్ష్యంతోనే సోమశిల, ఆదురపల్లి, ఆత్మకూరులలో బాలికల గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున అన్ని పాఠశాలల్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. యువతలో సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి యువ ఉత్సవ్ వంటి కార్యక్రమాలు దోహదపడతాయని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఈరోజు నర్సాపురం జిల్లా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడా మంత్రిత్వ శాఖలు యువ ఉత్సవ్ను నిర్వహించాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజ్ఞాన పరికరాల ప్రదర్శనను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన వివిధ ప్రాజెక్టులను ఆమె పరిశీలించారు. వివిధ రకాల రెవెన్యూ సేవలు, ధృవపత్రాల జారీపై యూజర్ ఛార్జీల వసూలు నుంచి మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సుల సందర్భంగా ఇచ్చే వినతులపై మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇందులో సర్వే, భూ రికార్డుల విభాగానికి చెందిన 5 సేవల నుంచి కూడా మినహాయింపు ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా సర్వే, భూ రికార్డుల విభాగం ద్వారా వివిధ ఆన్లైన్ సేవలను ఉచితంగా అందజేస్తారని తెలిపారు. విద్యా వ్యవస్థలో మార్పు తీసుకువచ్చేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని శాప్ చైర్మన్ రవినాయుడు పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలోని సత్యనారాయణపురంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు జరిగిన బడివైపు ఒక అడుగు తల్లిదండ్రులతో ముచ్చట్లు అనే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నామని, ప్రైవేటు పాఠశాలలు వద్దు, ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అన్న విధంగా తల్లిదండ్రులు చెప్పేలా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో వసతులను కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిల్లల చదువులపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. యువతను అగ్నిపథ్ వైపు ప్రోత్సహించాలని భారత వైమానిక దళం అధికారి సందీప్ అన్నారు. ఆదివాసీల అభివృద్ధితోనే దేశం అన్ని రంగాల్లో వృద్ధి సాధిస్తుందని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ డైరెక్టర్ అరుణ్ కాంతి బక్షి పేర్కొన్నారు. సైనికుల సంక్షేమానికి కలిసికట్టుగా కృషి చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.